కరుణాకర్ రెడ్డి, ఆయన తిరుపతి మాజీ ఎమ్మెల్యే గారు. ఆయన గోశాలలో ఆవులు చనిపోతున్నాయి, అన్యాయంగా ఉందని అసత్య ప్రచారాలు చేస్తున్న పరిస్థితి అందరూ కూడా తెలిసిన విషయమే. అసలు నాస్తికుని టీటీడీ చైర్మన్ చేయడం వైఎస్ఆర్సీపీ చేసిన పాపం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆయన టీటీడీ చైర్మన్ అయిన తర్వాత టికెట్లు ఎన్నో అమ్ముకున్నటువంటి మాట వాస్తవం కాదని జరుగుతున్నా. అట్లాగే బస్సు టికెట్ల వెనకాల అన్ని మత ప్రచారాలు, వాళ్ళ ఫొటోస్, వేరే దేవుళ్ళ ఫొటోస్ వేసి టికెట్ ఇచ్చిన మాట వాస్తవం కాదని నేను అడుగుతున్నా. అలాగే పింక్ డైమండ్ పోయిందని చెప్పి తీసేయాలని చెప్పి అసత్యపు ఆరోపణలు చేసింది వాస్తవం కాదని తెలియజేస్తున్నా. అలాగే ప్లాస్మా టీవీ కుంభకోణం జరిగింది వాస్తవం కాదని తెలియజేస్తున్నా. అలాగే మంగళసూత్రాల కుంభకోణం జరిగింది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. అలాగే ఆయన చైర్మన్ అయినప్పటి నుంచి కానీ తర్వాత చైర్మన్ అయిన తర్వాత కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఏ విధంగా లడ్లు ఏ విధంగా ఉన్నాయి, ప్రసాదాలు ఏ విధంగా ఉన్నాయి. లడ్లో కలిపి నెయ్యి కూడా అవినీతిమయం చేసిన పెద్ద మనుషులు వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు అక్కడ ఆవులు బ్రహ్మాండంగా ఉంటే ఏదో 1-2 చనిపోతే మొత్తం చనిపోయినాయి, అన్యాయం అసత్య ప్రచారం చేయడం నిజంగా చాలా దారుణం పరిస్థితి. ఈరోజు అక్కడ ఆవుల్ని పర్యవేక్షించేందుకు, గోమాతను పర్యవేక్షించేందుకు దాదాపు 266 మంది పైగా సిబ్బంది అక్కడ పనిచేస్తున్నటువంటి మాటను కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అంటే వైఎస్ఆర్సీపీ నాయకులకు ఏమి చేయలేక ఏదో ఒకటి చేయాలా, తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో సాక్షాత్తు దేవుడిపైనే రాజకీయాలు చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతున్నాను. గతంలో ఇవి 7 కొండలు కాదు, ఇది 5 కొండలే అని వైఎస్ఆర్సీపీ నాయకులు చేసినటువంటి ప్రచారాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. భూమాన కరుణాకర్ రెడ్డి గారు, ఇలాంటి అసత్యపు ప్రచారాలని ప్రజలు నమ్మరు. ఎందువల్లంటే మీరు ప్రసాదాల్లో కూడా కల్తీ చేసి ప్రసాదాలు కూడా నాణ్యత లేకుండా చేసినటువంటి పెద్ద మనుషులు ఉన్నారంటే మీరే అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే శ్రీవాణి ట్రస్ట్ ఒకటి పెట్టి దాని ద్వారా వేల కోట్ల రూపాయలు అందించిన విషయం కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అసలు ఏంటంటే దేవుడి నగలు కిందకి తీసుకొచ్చి మార్చేశారని కూడా ప్రచారం ఉంది అప్పట్లో కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇన్ని లక్షణాలు కలిగినటువంటి మీరు ఈరోజు సస్పెండ్ అయినటువంటి హరినాథ్ రెడ్డి, ఆయన పేరు హరినాథ్ రెడ్డి, ఆ అధికారి కోసం తిరిగి మళ్ళీ టీటీడీలో ఆయన ఏదో ఇబ్బంది లేకుండా చేద్దామనే ఉద్దేశంతో మీరు చేస్తున్నటువంటి అసత్యప ఆరోపణల్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు కరుణాకర్ రెడ్డి గారికి ఒకటి తెలియజేస్తున్నా. మీరున్నప్పుడు తిరుమల ఏ విధంగా ఉండింది, ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత తిరుమల ఏ విధంగా ఉందో సాధారణ భక్తుల దగ్గర నుంచి విఐపి భక్తుల వరకు అందరికీ తెలుసు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆ రోజు అక్కడ ఉన్న మెయింటెనెన్స్, ఈ రోజు అక్కడ ఉన్న మెయింటెనెన్స్ కూడా తేడా కొన్ని కోట్ల రెట్లు మేము బ్రహ్మాండంగా ఈరోజు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే మీరు చివరికి దేవుణ్ణి కూడా వదలకుండా మీరు నీచపు రాజకీయాలు ఈరోజు చేస్తున్న విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే తిరుమల వచ్చే భక్తులకు గోశాలలో జరిగే కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం కూడా కల్పించింది ఈ యొక్క టీడీపీ, ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం అని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తున్నా. అట్లాగే కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానాలపై భూమా కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే వైకాపా నేతలు గతంలో పింక్ డైమండ్ కూడా ఇదే విధంగా రాజకీయం చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తారు. ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు, తెలియకుండా పోలా. ఈరోజు గల్లంత అయిపోయారు, మీరు ఈ రాష్ట్రంలో మీ ఉనికినే కోల్పోయే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఏదో చేయాలా, సంవత్సరం అయిపోగానే మళ్ళీ ఏదో రాజకీయాలు చేసి మళ్ళీ మేము జనాల్లో ఉన్నామనేటువంటి విషయాలకి మీరు మీ ఇష్ట ప్రకారంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. అట్లాగే మీ నాయకుడు ఏంటంటే మీ నాయకులందరూ కూడా కేసులో ఇరికిస్తే అందరూ కూడా పార్టీలో ఖచ్చితంగా ఉంటారని చెప్పి ప్రతి ఒక్కరిని రెచ్చగొట్టి మన గోరెట్ల మాధవ్ పోతా ఉంటే ఒక ముద్దాయిని తీసుకెళ్తుంటే నేను అడ్డం పడి ఆడ పోలీసు పైన వీరాంగం చేయడం. అట్లాగే మీ నాయకులు ఎక్కడికెక్కడ గందరగోళంగా నీచపు మాటలు ప్రెస్లో పెట్టి మాట్లాడడం కూడా
మేము ఖండిస్తున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అంటే గతంలో కొన్ని రాజకీయ పార్టీలు ఈ విధంగా చేసుకుంటాయి. అంటే కార్యకర్తలు వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళని ఈదులో పంపించి ఏదో ఒకటి మాట్లాడి పోలీసులపైనో, రెవెన్యూ వాళ్ళపైనో, ప్రజలపైనో తిరుగుబాటు చేయించి వాళ్ళపైన కేసులు బుక్ చేస్తారు. అంటే కేసులు బుక్ చేసి నచ్చినట్టు అదే పార్టీ పడి ఉంటారని ఆ యొక్క పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తూ, భూమాన కరుణాకర్ రెడ్డి గారు మీ గురించి అందరికీ తెలుసు. మీరు గతంలో ఏ విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి గారి గురించి ఏ విధంగా అసత్యంగా మాట్లాడారో, ఏ విధంగా ఎన్ని పోస్టులు పెట్టారో, మీరు నాస్తికున్నని చెప్పి నాకు భక్తి లేదు, నేను దేవుడిని నమ్మనని చెప్పినటువంటి నీలాంటి ఆయనకి ఆ రోజు చైర్మన్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిది కూడా పెద్ద తప్పు అని చెప్పి మేము తెలియజేస్తూ, దయచేసి ఇక మీదట అవాకులు చవాకులు పెడితే హిందువులందరూ కూడా నీకు బుద్ధి చెప్పేదానికి సిద్ధంగా ఉండాలని చెప్పి భూమాన కరుణాకర్ రెడ్డి గారికి మళ్ళీ మళ్ళీ తెలియజేస్తూ, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పి తెలియజేస్తూ, హిందువుల యొక్క సెంటిమెంట్ని మీరు దెబ్బతీయకుండా మీరు గౌరవంగా హుందాతరంగా మెలగాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ, మరొక్కసారి ఇలాగే మాట్లాడితే ప్రజలే మీకు హిందువులే నీకు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాం.